హాయ్ హలో అండి. ఇవాళ మనము దోసకాయ పప్పు చేద్దామండి. ముందుగా దోసకాయ పప్పు మనం ఆల్రెడీ 1 అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నామండి. దోసకాయలు 2 నేనేం చేస్తానంటే దోసకాయ పప్పుకి ఫస్ట్ పప్పు సపరేట్గా ఉడికిస్తాను, దోసకాయలు సపరేట్గా చేస్తానండి. ఇప్పుడు దీనికి కావాల్సినవి మనకి దోసకాయ ముక్కలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర ఆవాలు. దోసకాయలు పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే దోసకాయ మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి. చాలామంది ఏం చేస్తారంటే దోసకాయ పప్పు టమాటా పప్పు లాగా మొత్తం అన్నీ ఒకే చోట వేసి ఉడికిస్తారండి. అలా ఉడికిస్తే దోసకాయ స్మెల్ పోతుంది, మళ్ళీ అలాగే మెత్తగా గుజ్జు గుజ్జుగా అయిపోతుందండి. అందుకని మొత్తము ఈ విధంగా అన్నీ తీసుకొని పప్పును సపరేట్గా ఉడికిచ్చేసాను. 2 విజిల్స్ వచ్చాక అదే గిన్నెలో ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కేలోపు ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ ముందే వేసేస్తున్నానండి, ఎందుకంటే ఇవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా. సో ఇవి 2 వేసేస్తున్నాను. అలాగే తర్వాత ఉల్లిపాయలు, ఎండుమిర్చి వేసేసాను, వెల్లుల్లిపాయ వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేసానండి. ఇప్పుడే కరివేపాకు కొంచెం అయ్యేటప్పుడు ఉల్లిపాయలు, దోసకాయలు వేసేసేయాలండి. ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తాను. ఉల్లిపాయలు సన్నగా తరిగి టమాటా పప్పులాగా చేస్తే టేస్ట్ టమాటా పప్పు టేస్టే వస్తుందండి, దోసకాయ పప్పు టేస్ట్ రాదు. ఈ విధంగా చేస్తే ముక్క మెత్తగా అవ్వకుండా బాగుంటుంది. నాకు దోసకాయ పప్పు నాకైనా మా పాపకైనా చాలా ఇష్టం దోసకాయ పప్పు, అందుకని ఖచ్చితంగా చేస్తానండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో మనం దోసకాయలు, టమాటా ముక్కలు కూడా వేసేద్దామండి. దోసకాయ ఏంటంటే తొందరగా ఉడికిపోతుందండి, అందుకని మనం ఇందులో ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్స్ చేద్దాము. మిక్స్ చేసి సిమ్లో కొద్దిసేపు పెడదామండి. ఆయిల్లో కొంచెం కుక్ అవుతే బాగుంటుంది. అలాగే కొంచెం సాల్ట్, పసుపు నేను ఉడికేటప్పుడు వేయలేదండి, ఇందులోనే వేస్తున్నాను. ఉడికేటప్పుడు వేస్తే మొత్తం అంతా పడిపోతుంది అంతా అని పసుపు. ఉడికిచ్చిన పప్పుని మొత్తం మెదుపుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ పప్పుని ఇందులో వేస్తానండి. కారం వేసాక కారం కొంచెం ఎక్కువ వేద్దాము, ఎందుకంటే దోసకాయలు తీయగా ఉంటుంది, టమాటా కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, అందుకనే కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మొత్తం మిక్స్ చేసి ఆయిల్లో మొత్తం కారంని కలిసేటట్టు కలిపి ఇప్పుడు ఇందులో మనము ఉడికించి మొత్తం మెత్తగా చేసి పెట్టుకున్నాం కదండి, మెదిపినది ఉంటుంది పప్పు, అది వేసేద్దాము. దోసకాయ పప్పు చిక్కగా ఉంటే బాగుంటుందండి, వాటర్ ఎక్కువ వేస్తే బాగోదు, చిక్కగా ఉంటేనే బాగుంటుంది. నా స్టైల్లో అయితే ఇలానే చేస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేస్తాను. అలాగే కొంచెం చింతపండు రసం వేయాలండి, ఎందుకంటే దోసకాయ పప్పు తొందరగా పాడైపోతుంది అని కొంచెం చింతపండు రసం, కొంచెం వాటర్ పప్పు గిన్నెలో వాటర్ కొంచెం వేసాను. అలాగే కొంచెం కలిపాక కొద్దిగా దోసకాయ ఒక 2 మినిట్స్ ఉడికాక మనం ఇందులో చింతపండు రసం వేసుకుందాము. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి, బాగుంటుంది టేస్ట్ మాత్రం. తినని వాళ్ళు తినరు, కానీ తినే వాళ్ళకైతే తెలుస్తుంది దోసకాయ పప్పు టేస్ట్ ఎలా ఉంటుందో. వేడి వేడి అన్నంలో దోసకాయ పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అయితే కొద్దిసేపు ఉడకనిచ్చాను సిమ్లో పెట్టి. చింతపండు చూపిస్తున్నాను చూడండి, ఇంత చింతపండు నానబెట్టి పెట్టాను. దీన్ని చిక్కగా రసం తీస్తాను, రసం తీసి వేసేస్తాను ఇందులో. కొద్దిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇది ఉడికినప్పుడు ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం యాడ్ చేద్దాం. చూడండి బాయిల్ అవుతుంది. వేడి సేక బాగా వచ్చేస్తుంది ఫోన్కి అంతా, దగ్గర పెట్టాం కదా. పప్పు అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసేస్తాము. అలాగే స్టవ్ ఆఫ్ చేసి వీడియో తీస్తాను, ఎందుకంటే ఆ వేడి అనేది ఫోన్కి బాగా వస్తుంది. గిన్నెలోకి తీసుకున్నాను చూడండి. గిన్నెలో తీసుకున్నాక దోసకాయ పప్పు అయితే ఈ విధంగా ఉంది. దోసకాయలు చూడండి ముక్కలు ఎంత బాగా అనిపిస్తాయి, అందుకని ఎప్పుడైనా సరే దోసకాయలు పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్నగా అయితే ఇంకా తొందరగా ఉడికిపోతాయి. పప్పు అయితే చాలా బాగా వచ్చిందండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,